వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు న్యాయ సమీక్ష సుప్రీంకోర్టు చేసినప్పటికీ స్పీకర్ మన ఎమ్మెల్యే తొలగింపు విషయంలో అదే అంతిమంగా స్పీకర్కి తుది నిర్ణయాధికారాన్ని ఇచ్చింది. బట్ తుది నిర్ణయాధికారం స్పీకర్కి ఇచ్చినంత మాత్రాన అట్లనే పెండింగ్లో పెట్టుకోవడానికి స్పీకర్ కూడా టైం బాండ్ ఇచ్చింది. సో మీకు అధికారం ఉంది, బట్ మీరు ఇంకా పెండింగ్ పెట్టడానికి లేదు, 3 నెలల్లో మాత్రమే చేయాలి, లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. అదే నిర్ణయం నీదే, బట్ నిర్ణయం కాస్త మొత్తం కాలపరిమితి అయిపోయేదాకా ఉండద్దు, 3 నెలల్లో తేల్చండి అని చెప్పేసి. సో దీన్ని ఆయా పార్టీలు రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ చట్టంలోనే కొన్ని లొసుకులు ఉన్నాయి. ఆ చట్టంలో ఉన్న లొసుకులను ఆధారంగా చేసుకొని ఈరోజు నేరస్తులంతా తప్పించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు మారేటోళ్ళంతా నేరస్తులే నా దృష్టి. ఎందుకు నేరస్తులు అంటే, ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచి అక్కడ రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరడమే నేరం. అది ప్రజా తీర్పుకు విరుద్ధం. అది ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అగౌరవపరచడం. అలాగే ఇవాళ మీరు ఏవైతే ప్రజలకు ఒక మేనిఫెస్టో అంగీకరించి గెలిపించారో వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకం. సో కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఒక రకంగా అన్ని పార్టీలకు బుద్ధి వచ్చినట్టుగా భావించాలి. అది కేవలం బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఒక్కరే చెప్పపేట కాదు. అది గతంలో బీఆర్ఎస్కు తగ్గుతుంది, అదే విషయం. బీజేపీ కొన్ని సంఘటనల విషయాలు జరుగుతుంది. అలాగే ఏ పార్టీ అయినా, దేశంలో ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రతి పార్టీకి ఆ తీర్పు ఒక రకంగా చెప్పబెట్టు. సో ఆ తీర్పు స్పీకర్కు మరొకసారి అధికారం, సంపూర్ణ అధికారం ఉంది ఎమ్మెల్యేల విషయంలో అని చెప్పేసి నిర్ణయం చెప్పింది. అట్లాగే గతంలో సుప్రీంకోర్టు కూడా పార్లమెంట్లో ఎంపీల విషయంలో, అనర్హత విషయంలో కూడా స్పీకర్దే నిర్ణయం చెప్పింది. సో కాబట్టి అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ స్పీకర్ది తుది నిర్ణయం అయినప్పటికీ కూడా లాంగ్ పెండింగ్లో మీరు ఉండడానికి లేదు. గతంలో మొన్ననే రాష్ట్రపతి గారి కానీ గవర్నర్ గారు కానీ ఇదే సుప్రీంకోర్టు మీరు కూడా మీకు అధికారం ఉన్నది, కానీ అధికారం ఉన్నప్పటికీ లాంగ్ పెండింగ్లో ఇవాళ బిల్లులు పెట్టుకునే అధికారం మీకు లేదు, మీరు 3 నెలల్లో తేల్చండి అని చెప్పేసింది. అంటే ఇలా క్లియర్గా న్యాయ సమీక్షని ఇవాళ ప్రజలు ఎన్నుకునే ప్రజలకు సంబంధించి ప్రజాప్రతినిధుల విషయంలో న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టులకు ఉంది అనే విషయాన్ని ఇవాళ నాయకులు గుర్తిస్తే మంచిది. అంతేకాకుండా ఇవాళ మన జంధ్యాల గారు ఏమంటారు, స్పీకరే సొంత నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఇది ఎప్పుడో చెప్పింది జంధ్యాల గారు, ఇది ఇవాళ కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇవాళ స్పీకరే సొంత నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. ఖచ్చితంగా 10వ షెడ్యూల్ అదే ఉంది. ఖచ్చితంగా 10వ షెడ్యూల్ కింద స్పీకర్కు, ట్రైబ్యునల్కు ఉన్న అధికారాలు ఉంటాయి, స్పీకర్కు న్యాయపరమైన అధికారాలు ఉన్నాయి. అందువల్ల ఆ పదవి న్యాయ సమీక్షకు అతీతం కాదని కోర్టు భావించింది. సో న్యాయ సమీక్షకు అతీతం కాదు వాస్తవము. కాబట్టి ఇవాళ ఈ ఎమ్మెల్యేలు గతంలో లాగా ఇప్పుడు చేసుకోవడానికి వీలు లేదు. ఆ ఎమ్మెల్యేలు గతంలో తప్పించుకున్నట్టుగా ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదు. పార్లమెంట్ సభ్యులు గతంలో తప్పించుకున్నట్టుగా ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి లేదు. సో ఇవాళ స్వతంత్ర నిర్ణయం తీసుకునే అధికారము ఇవాళ కోర్టులకే ఉంది, స్పీకర్కే ఉంది. సో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్ప స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని కోర్టులు సమీక్ష అనే విషయాన్ని ఇలా స్పష్టంగా మనకు కనబడుతున్నది. అలాగే ఇవాళ స్పీకరే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. స్పీకర్ తీసుకుంటాడు, బట్ దాన్ని కూడా న్యాయ సమీక్షకి అతీతం కాదు అనే విషయాన్ని ఇవాళ మనం గమనించాలా. సో గమనించి ఇవాళ మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, బీఆర్ఎస్ ని తప్పుపట్టిందని చెప్పి చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని చెంప మీద పెట్టు జరిగిందంటే 2 పార్టీలకు బుద్ధి. అది గతంలో బీఆర్ఎస్ చేసిన పని అదే, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పని అదే. కాబట్టి 2 పార్టీలు దొందుగా వివరించినాయి. సో కాబట్టి ఈ 2 పార్టీలకు ఒక రకంగా చెంప పెట్టలాంటి ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని మనంతా స్వాగతించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నికలకు సిద్ధం కావాలి. ఎన్నికలకు సిద్ధమై ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, మళ్ళీ ఇట్లాంటి లంగలం కాదు, మళ్ళీ ఇట్లాంటి జపాన్లం కాదు. ఇవాళ ఎవరైతే 10 మంది ఉన్నారో ఈ 10 మంది డబ్బు కోసం, పిల్లలకు సీట్లు ఇప్పించడం కోసం, కడియం శ్రీగారు అయితే 40 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా సిగ్గుశరం రాలే. సిగ్గుశరం రాకుండా ఇవాళ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డ కోసం, ఆయన బిడ్డను రాజకీయ పదవిలో తెచ్చుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయి లాలచిపడి ఆయన ఒక పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ మేనిఫెస్టో మీద గెలిచి ఇవాళ అందులో పోయింది. కాబట్టి కడియం శ్రీగారు అలాంటి వాళ్ళకు ఇక రాజకీయ జీవితం ఉండకుండా చేయాల్సిన అవసరం. అంతేకాకుండా ఇవాళ మీద దానం నాగేందర్ కానీ వీళ్ళంతా గూండాగిరి చేసి సంపాదించిన డబ్బులు అన్ని కూడా
ఇవాళ ఇట్లాంటి గూండాగిరి లంగగిరి చేసి ల్యాండ్ గ్రాబింగ్ చేసేసి విపరీతమైన అక్రమ సంపద సంపాదించుకొని మళ్ళీ సంపాదించుకోవడానికి అధికార పార్టీల వైపు పోయి వాళ్ళకి నిజాయితీ పరులను ఇవాళ ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయకపోతే వాళ్ళకి మంచి వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోతే మంచి వాళ్ళకు గెలిపించకపోతే ఇలా దుర్మార్గంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైపోతుంది. అది ఇలా సుప్రీంకోర్టు అదే చెప్పింది. నిజాయితీ పరులు సమర్థులు దొరకట్లేదా మీకు, డబ్బే కీలకమా, అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పాయి. సో కాబట్టి ఇవాళ రానున్న ఉప ఎన్నికల్లో నిజాయితీ పరులను సమర్థులను విద్యావంతులను ఈ డబ్బుతో సంబంధం లేని ఎన్నికలు, ప్రజలు తప్పు చేస్తున్నారు, ప్రజలు డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు, ప్రజలు ఈ తప్పులు చేపట్టే ఇట్లాంటి దుర్మార్గులకు లక్షల కోట్లు మింగడలకు వేల కోట్లు మింగడలకి అధికారాన్ని అప్పచెప్తున్నారు. ప్రజలు ఇవాళ డబ్బు తీసుకోకుండా ఓటేస్తే నాలాంటి వాడు ఇవాళ నిజాయితీగా సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో గెలవరు, ఎందుకు ఇంతమంది మంచి మంచి విద్యావంతులు గెలవరు, ఎందుకు నిజాయితీ పరులు తెలంగాణ ఉద్యమకారులు గెలవరు, ఎందుకు ఇవాళ పేదరికంలో వచ్చి నిజాయితీగా సమాజ సేవ చేద్దామన్న వాళ్ళు గెలవరు. కాబట్టి ప్రజలు అవినీతి పరులు అయిపోయి, ప్రజలు ఇవాళ ప్రలోభాలకు గురైపోయి, ప్రజలు ఇవాళ ఆ డబ్బుకు మందు సీసాలకు లోబడి ఓట్లు వేస్తున్న కారణంగానే జరుగుతుంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. సో కాబట్టి పార్టీలు ఇవాళ దుర్మార్గంగా ఇష్టరాజ్యంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ వేల కోట్లు వందల కోట్లు డబ్బులు ఖర్చు పెడుతూ అధికారం తెచ్చుకుంటున్నాయి, అపహాస్యం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నప్పుడు దీనికి బాధ్యత వహించాల్సింది ప్రజలు. సో ప్రజలు ఇట్లాంటి దుర్మార్గులు పార్టీలు దుర్మార్గులకు టికెట్లు ఇస్తే గెలిపేయకుండా మంచి వాళ్ళను గెలిపించినప్పుడు, సమర్థులను గెలిపించినప్పుడు ఈ అమెరికా ఏంది, ఈ రష్యా ఏంది, చైనా ఏంది, అసలు భారతదేశము ఈ ప్రపంచ దేశంలో నంబర్ 1 దేశంగా మిగులుతుంది. ప్రపంచంలో నంబర్ 1గా ఉంటుంది అన్ని రంగాల్లో. ఎప్పుడు ఉంటుంది అంటే ఒక నిజాయితీ పరులు, సమర్థులు, సైంటిస్టులు, విద్యావంతులు రాజకీయ అధికారాన్ని చేపట్టినప్పుడు, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. సో ఉప ఎన్నికల్లోనైనా కనీసం మార్పు రావాలి. ఆ మార్పు ఈ భారత రాజ్యాంగ పిత ఆశించిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాన్ని, రాజ్యాంగం కోరుకున్న సమతా రాజ్యాన్ని నిర్మించే దిశగా ఇవాళ బై ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎన్నికల్లో నిజమైన నాయకుల ఎన్నికల దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆర్పీ ఆ దిశగా కృషి చేస్తుంది. తప్పకుండా నేను ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంచి సమర్థులకు టికెట్ ఇస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు హామీ ఇస్తున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.